దేవునికి స్తోత్రములు. అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ప్రియ పిల్లలారా, దేవాతి దేవుడు మన జీవితాల్లో ఎనలేని మేలులు చేయుచు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తున్నందుకే ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు అండి. కొంతకాలము దేవుడిగా ఉండి కొంతకాలము కానివాడు కాదు. సదాకాలము దేవుడు. ఈ దేవుడు ఎంతవరకు మనల్ని నడిపిస్తారంటే మరణం వరకు. ఈ భూమి మీద ఉన్నటువంటి అవసరతలు తీరుస్తూ మనము నీతి నిమిత్తంగా జీవిస్తే మనల్ని ఎంతటి కష్టంలో నుంచైనా విడిపించగల దేవుడు. ఉదాహరణగా యేసేపును మనం చూస్తే యేసేపు మరి దేవుని చేత ఆశీర్వదింపబడతా ఉన్నారు, తండ్రి గారి చేత కూడా మరి ప్రేమింపబడతా ఉన్నారు. అలాంటి యేసేపుని అన్నాలు అందరూ కలిసి అతన్ని చంపాలి అని ఆలోచన చేసి గోతులో పడేసేసారు. ఇంకా అయిపోయిందిలే వీడి జీవితం అన్నట్టు వారు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ దేవుడు ఒక ఆయనలో ప్రేరేపించి, అమ్మో ఇలాగా అయితే మనకేం ప్రయోజనం ఉంది, అమ్మేయాలని చెప్పి వర్తకులకు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అయితే ఇంక అతను అయిపోయాడులే, ఇంక మనకి యేసేపుతో గొడవ లేదు అని అన్నలు అందరూ కూడా ఆనందించారు. ఆ తండ్రితో అబద్ధం చెప్పేశారు. అయితే యేసేపుని దేవుడు విడవలేదు. నిజంగా సదాకాలము నడిపించే దేవుడు యేసేపుని ఐగుప్తు దేశంలో మరి అధిపతిగా చేశారు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అక్కడ యేసేపే అధికారిగా దేవుడు యేసేపుని నిలబెట్టారు. అలా చూస్తే అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేశారు. ఎప్పుడనగా దేవుని నీవు పరిపూర్ణంగా నమ్మినప్పుడు నీ దేవుడు నేను సదాకాలము కూడా కాపాడే దేవుడు. మరి ఆయనంట సదాకాలము కాపాడుచున్నటువంటి దేవుడే కాకుండా ఆయనంట మరణము వరకు కూడా ఆయన మనల్ని నడిపించును. మరణం వరకు కూడా మనల్ని ఈ లోకంలో నడిపించి అంతమున మనం మరణం అయిపోయిన తర్వాత ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. అదే ఆయన సదాకాలం నడిపించేటువంటి గొప్ప దేవుని ప్రేమ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, దేవుని కలిగి ఉన్నావా? నీవు అంతరాత్మలో దేవుని గురించి భయం ఉందా, ప్రార్థన అనుభవం ఉందా? అయితే నీ దేవుడు నిన్ను సదాకాలం కాపాడి నిన్ను ఆయన రెక్కలనైనా భద్రపరుచుకుని నీకు గొప్ప ఐశ్వర్యము ఆశీర్వాదం ఇచ్చి దీర్ఘాయువు ఇచ్చి నిన్ను నడిపిస్తారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభు. అవును ప్రభువా, నువ్వు సదాకాలము కూడా నడిపించి దేవుడు అయి ఉన్నావు తండ్రి. అవును ప్రభు, మరణము వరకు కూడా నీవు నీ పిల్లలను కాపాడే దేవుడవు. యేసు నీ కోట్లాది స్తోత్రాలు, వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. మీ దాసులను కాపాడండి. ముఖ్యంగా సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా కష్టాలు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు. మీ భద్రత అందరికీ ఇవ్వండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడని శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.